ఒరే మావా న్యూస్ గట్టిగా చదవరా. ప్రధాని మన్మోహన్ సింగ్ సోనియా గాంధీతో భేటీ. నీ బొంద ఆ న్యూస్ మనకి ఇప్పుడు అవసరమా? సెంటర్ స్ప్రెడ్ చూడు. నవ యవ్వనానికి గుళికలు, నడుము నొప్పికి మందు, అది చదవరా. కాకరుస్తోంది, చుట్టాలు వస్తారేమో అక్క. చుట్టాలు కాదు, కాకే వస్తుంది. అనయ్య హాయ్ చలాయ్. హాయ్ అనయ్య, ఎప్పుడు రిలీజ్ అయ్యా? జస్ట్ నౌ. ఇప్పుడేనమ్మా రిలీజ్ అవడానికి వాడు ఏమన్నా సినిమా బాక్సా? నో లేదు బావగారు. అప్పుడప్పుడు మర్డర్లు గట్రా చేసి జైలుకి వెళ్ళి ఇలా రిలీజ్ అవుతూ ఉంటారు. చల్లాయ్, ఈ సంచిలో తలందమ్మా, తీసి డస్ట్బిన్ లో వెయ్యి. సరే అన్నయ్య. అవును బావా, చెల్లా ఇంటికి ఒట్టి చేతులతో ఎలా వస్తావు చెప్పు. అందుకని కత్తి తీసుకొచ్చావా? లేదు బావా, వస్తూ 10,000కు తలేసా. తల వేసావా? వేయటం అంటే నరికేసా బావా. ఈ కత్తి కూడా మీ చెల్లికి ఇచ్చే సంచిలో పెడుతుంది. అలాగే. బావగారు నీకు నచ్చారా అన్నయ్య? ఆహా సూపర్ అమ్మో, సంచికి సరిపడవందమ్మా. బా శివునికి నందిలాగా, శ్రీరామచంద్రునికి ఆంజనేయునిలాగా ఇక్కడ ఎవడు నేను ఒక లెవెల్లో పెట్టేస్తాను చూడు బావా. థ్యాంక్ యూ. మర్డర్ చేసి తెచ్చిన ఈ క్యాష్ లో అక్క చెల్లెళ్ళకి 5,000, బావగారికి 5,000తో ఈ సూట్. థ్యాంక్ యూ బావా. ఏరా గొత్తం, నువ్వు ఉన్నావు ఎందుకురా? కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే బావమరిది వస్తాడంటారు ఇలాగే. అరే ఇన్నాళ్ళున్నా ఒక సూట్ కొన్నావు నాకు? వేస్ట్ ఫెలో. నా దగ్గర అలాంటి కత్తి సంచి లేవు కదా. ఉంటే కొనేస్తావు. బావగారికి సూట్ అదిరింది. ఏం పని చేస్తారమ్మా? ఉద్యోగమా వ్యాపారమా? చిచి ఉద్యోగమో వ్యాపారమో చేయాల్సిన కర్మ మా ఆయనకేంటి? శుభ్రంగా తిని సెంట్లు అత్తర్లు కొట్టించుకుని హాయిగా పడుకుంటారు. గ్లామర్ మెయింటైన్ చేయాలి కదా అన్నయ్య. కాదమ్మా, బావగారి ఫేస్ చూడు. ఏ యాంగిల్లో చూసినా మినిస్టర్ కళ తెగి పడిపోతుంది. మినిస్టరా ఎలాగైపోతాడు? నిద్రపోతున్నా నామినేషన్ వేస్తాడేటి? చూసావు బావా, నాలో మినిస్టర్ కళ నువ్వు గుర్తించావని వీడు ఎంత కుళ్ళుకుంటున్నాడు. ఎక్కువ మాట్లాడావంటే తల తెగి సంచిలో పడుతున్నరే. నువ్వు కాదు కదా, ఆ దేవుడు వచ్చినా సరే బావా మినిస్టర్ అయి తీరాల్సిందే. అప్పుడు నేను హాయిగా నిద్రపోవచ్చు కదా బావా. కానీ మినిస్టర్ కావాలంటే ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్యే కావాలంటే పాపులర్ కావాలి, పాపులర్ కావాలంటే ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలంటే ఈ డ్రెస్ వేసుకు తీరాల్సిందే. ఈ డ్రెస్ మామూలు వేసుకోవడం ఏంటి? తల తెగి సంచిలో పడుతున్నరే, ఇది ఖద్దరు. మినిస్టర్ కావాలంటే ఈ డ్రెస్ వేసుకు తీరాల్సిందే. బావా బావా ఈ డ్రెస్ వేసుకోవాల్సిందేనా? కత్తి దించే. అలాగే బావా. లాలూ ప్రసాద్ సీఎం అయ్యాక రిక్షా దొక్కాడు, నేను రిక్షా ఎక్కి సీఎం అవుతా. నువ్వు తక్కువ. తొక్కవలసింది నేను కాదు బావా, తమరు. నేనా? మారు రిక్షా ఎందుకు తొక్కుతాడు? చెమట పట్టేస్తుంది. ఎంత చెమట పడితే అంత మాసైనట్టు లెక్క. బావా నెలలోపు నీకు ఎమ్మెల్యే టికెట్ రాకపోతే నీ తల తీసి అసెంబ్లీ ముందు పెట్టి ధర్నా చేస్తా. ఏంటంటే? నీ తల తీసి అసెంబ్లీ ముందు పెట్టి ధర్నా చేస్తా. ఎందుకండి? అప్పుడు సింపతి ఓట్ల కోసం నా చెల్లికి టికెట్ ఇస్తారు. అక్కర్లేదే బావా, నేనే తొక్కుతా. తప్పుకో చెల్లా. అల్లుడి షోకు దోలు తీరిపోయినట్టుకుంది. నరాలు లాగేస్తున్నారా బాబు? చచ్చిపోయాను నాయన. అదేటల్లుడు, రిక్షా తొక్కినందుకే నరాలు లాగేస్తున్నా అంట నువ్వు. అవతల అమ్మాయిలు ఇద్దరు మల్లెపూలు పెట్టుకుని రెడీగా ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? ఓ పని చేయమను, అవి నా ఫోటో కేసు కొట్టి ఏడుస్తుండమను. పద. ఏంటండి అలా చూస్తున్నారు? పులిహోర, ముద్దపప్పు, సాంబారు, కంది పచ్చడి, పాయసం, మైసూర్ పాక్ అన్ని మీకోసమే చేశానండి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై అన్ని మీకోసమే చేశానండి. ఐ లవ్ యూ డార్లింగ్. ఏనాడు చేసుకున్న పుణ్యమో ఇంత మంచి భార్యలు దొరికారు. ఆహా. ఇంగు వేసి చేసిన పులిహోరండి, తినండి. ఏంటమ్మా నీ పులిహోర గొప్ప? నేను బిర్యానీ చేసి అదర కొట్టేశాను. మీరు ముందే నాన్ వెజ్ ఏంటి? నెయ్యేసి మైసూర్ పాక్ చేశాను. అయ్యో మైసూర్ పాక్ వద్దండి, షుగర్ వస్తుంది. మీరు చికెన్ తినండి. తినమను, తల వెయ్యి వక్కలవుద్ది. శభాష్ సోమరాజు కూతురా. నీ తిండి తినమని చెప్పు, ఈ తల తీసి అన్నీ సంచిలో వేస్తాను. నువ్వు పెట్టింది తింటే నరికేస్తాను. నువ్వు పెట్టింది తింటే గొంతు కొరికేస్తాను. ఏమే కడుపు కాలిపోతుంది, ఎవరో ఒక ముద్ద అన్నం పెట్టండి. మీరు ఆగండి, మా ఇద్దరు ఎవరు గొప్ప ఈ రోజు తేలిపోవాలి. ఏంటి నీ గొప్ప? నిన్న కాక మొన్న వచ్చి చెప్పడానికి 10 ఏళ్ళ నుంచి నా గొప్పతనం ఏంటి చూపిస్తాను. ఏదో ఒక రోజు నీకు పెడతానే. ఏంటి
అంత పెద్ద పులిహారనా? ఏంటి ఇంగు వేసిన పులిహార కంటే గొప్ప నీ మసాలా వేసిన పెట్టి షుగర్ తెప్పిద్దామా ఆయనకి? పెద్ద చేసిందిలే పులిహార. చికెన్ ఒకటి చేసి ఎండిపోయిన గట్టి నువ్వు చేసావుగా నాలుగు పూసరాలు ఎలాగ మైసూరు. ఆగలుడు పిల్లలు పోటీ పడి సేవలు చేస్తుంటే వెళ్ళిపోతున్నావేంటి? బావకు లోటేంటి? ఇంకో 2 ట్రిప్పులు వేస్తే ఏ హోటల్లోనో దర్జాగా తింటాడు. ఏంట్రా వీటికి బాగా ముదిరిపోయింది. మొగుడంటే లెక్క లేకుండా పోయింది. ఎట్ ఏ టైం 3 మదర్స్. ఈ దెబ్బతో ఆ కాగ్గాడు క్యావ్ 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 ని పిండాలు ఎత్తుకుంటూ వెళ్ళిపోవాల్సి వస్తుంది. శాంతించు శాంతించు మండేలా. ఎవరి మీదకా చేయను? నా పెళ్ళాల మీదకి. అయ్యి బాబు, ఆడల మీదకా? అవి పెళ్ళాలు కాదండి, రాక్షసులు. వాటి కుతిక్క కొరికి అని రక్తం పీల్చేస్తా. చచ్చా తప్పండి బాబు, పెళ్ళాన్ని చంపడం ఏంటి? ఇదిగో వాళ్ళిద్దరికి చిన్న సలహా ఇచ్చి సెట్ చేస్తాను కదా. రేపు తమరు భోజనానికి వచ్చే లోపల ఎలా మారిపోతారో చూడండి. ఏమండి, మన ఇద్దరి మధ్య శత్రుత్వం ఉన్నా సరే సమవుజ్జిగా మీరు ఇచ్చిన సలహాని గౌరవిస్తున్నాను. మీ రాజవంశం మాట తప్పరు కాబట్టి. ఏమే, మీకు ప్రాణభిక్ష పెడుతున్నాను. రాజుగారు చెప్పారు కాబట్టి కాసుకోండి. అంటే ఇందుగారు పెట్టిన గడువు దగ్గరకు వచ్చేస్తుందండి. ఇంతవరకు తమరిది పోస్టర్ లేదు, ప్రచారం లేదు. ఇందుగారు ఓటు అడ్డు కానీ పడిందనుకోండి, తమరి పని అంతేనండి. తసేల్, నువ్వేరా నా నమ్మిన బంటు అంటే? నేను మీ తసేల్నండి. మనం ఇక్కడ కలుసుకోబోయే వ్యక్తున్నాడే సామాన్యుడు కాదు. మనల్ని ప్రచారం లేకుండానే గెలిపించేస్తాడు. ఎవరండి అయినా? బ్రాడ్లీ, జాన్ బ్రాడ్లీ, ది గ్రేట్ హిప్నటిస్ట్ బ్రాడ్లీ. ఎస్ మిస్టర్ వెంకటేశ్వర్లు, ఫోన్లో మీరు నాకు చెప్పిన ప్రాబ్లం అర్థమైంది. నా హిప్నటిజంతో ఇందు మారిపోయి ఆ డెంకడగని చీ కొట్టేలా చేస్తాను. కాకపోతే నా ఫీజు 1 lakh ఉంటుంది. డబ్బుదే ఉందండి, ముందు ఆ డెంకాడోడి డేరా లేపించండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్బో, ఎట్లాంటి బడుబొక్కలో ఉండి చాలా మంది చూసావు. అంత ఉత్తి నాతితే రాస్కల్, ఈ జాన్ బ్రాడ్లీని అనుమానపడతావరా? కాసుకోరా. యు ఆర్ గోయింగ్ ఇన్ టు డీప్ స్లీప్. నీ కళ్ళు మూతలు పడుతున్నాయి. నువ్వు నిద్రపోతున్నావు. ఓపెన్ యువర్ ఐస్. నీ యజమాని మీద నీ అభిప్రాయం ఏంట్రా? మనిషి మంచోడేనండి, గుణమే కూర్చోడదండి. వీళ్ళ నాయనమ్మ పెద్ద తింగర మేడం అండి, ఈడేమో డబల్ తింగరోడండి. 2 పిల్లలు కావాలనుకున్నానండి, ఈడికి 1 మొగుడు వచ్చాడండి. నువ్వు ఇంటికి రారా, నీ పని నువ్వు కళ్ళు మూసుకున్నావు. మూసుకో. యు ఆర్ గోయింగ్ ఇన్ టు డీప్ స్లీప్. ఓపెన్ యువర్ ఐస్. 1 2 3. ఏమైందండి? ఇంటికి రా, నీ పని చెప్తాను. ఇక్కడ చూడు. నా ఫోటో అండి. మనిషి మంచోడండి, గుణమే గుడిసెడదండి. వాళ్ళ నాయనమ్మ తింగరదండి, ఈ వెంకటేశ్వరేమో డబల్ తింగరోడండి. 2 పిల్లలు కావాలనుకున్నానండి, ఈడికి 1 మొగుడు వచ్చాడండి. అంతేనండి. నీ మనసులో చాలా ఉందిరా. ఇంటికి పద, వెరైటీ తిక్కలని చూపిస్తాను. ఓకే మిస్టర్ వెంకటేశ్వర్లు, 1 o'clock నేను మీ ఇంటికి వస్తా. నన్ను మీ ఇంట్లో మీ ఫ్రెండ్గా ఇంట్రడ్యూస్ చేయండి. టైం చూసి ఇందు నేను హిప్నటైజ్ చేస్తా. గో. నేనేం చేస్తానే? శేషరత్రమా మాయలో పడిపోయి మనసులో మాట బయట చెప్పించారు. శేషరత్రమా ఆ తిక్కలుడు నా పేక పిసికెత్తే నాకు దిక్కేవిడే. శేషరత్రమా ఓ నేను చచ్చిపోయి పైకి వెళ్ళిపోతావు అనుకుంటా, నువ్వు అక్కడ తగులుకుంటావు కదే. శేషరత్రమా నా బతుకు పూర్ణం పూరైపోయింది. శేషరత్రమా ఆడెవడే బ్రాడ్లీ ఏంటండి, నా మనసులో ఉన్న మాట మొత్తం బయట కక్కిస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది అంట? ఎవడాడు? ఆడేనండి, పొద్దున అయ్యగారితో వచ్చాడు కదా పొట్టిగా నల్లగా. ఎక్కడున్నాడు?
నిద్రపోతున్నావు. నీకు నా మాటలు తప్ప ఇంకేమీ వినిపించట్లేదు. నీ మనసులో ఉన్నదంతా చెప్పేస్తున్నావు. ఓపెన్ యువర్ ఐస్. నీ పేరు? ఇందు. ఏ ఊరు? టెంకాడ. ఎందుకంటే చెప్తాను. నాతో మళ్ళీ అని చేయిస్తారా? అయిపోయి కుర్చీలు కూర్చుంటే గొడవలు అయిపోతున్నాయి. ఇప్పుడు మీరేం చేయబోతున్నారండి? చెప్తా. ఈ చెయ్యే చూస్తా ఉండు. చాలా పెద్ద చెయ్యండి. ఇది తప్పితే నీకేదీ కనపడటం లేదు. నేను చెప్పే మాటలే వింటున్నావు. నీ కళ్ళు మెల్లగా మూతలు పడుతున్నాయి. మెల్లగా మెల్లగా. నువ్విప్పుడు తస్సేలివి కాదు, వెంకటేశ్వర్లు నానమ్మ శేషారత్నానివి. నీ మనవణ్ణి మాయ చేసి 1,00,000 రూపాయలు కొట్టేయడానికి వచ్చాడు పొట్టి ఎదవా. వెళ్ళు, వాణ్ణి చితక్కొట్టి నీ మనవడి డబ్బు కాపాడుకో. వెళ్ళు. 86 మ్యాటర్ మొత్తం బయట పెట్టేసా. చెప్పండి సార్. 90 నువ్వు హ్యాపీగా ధైర్యంగా ఉండొచ్చు. చాలా థ్యాంక్స్ అండి. 93 94 నువ్వు ఇప్పుడు ఆ డెంకాలోటి మెడబెట్టి బయటికి కట్టేయచ్చు. అయ్యో బాబోయ్, చెప్పండి చెప్పండి చెప్పండి. 100 బ్రాడ్లియా మజాక 50 లచ్చ ఏరా పొట్టి దొంగ సచ్చినోడా, నా మనమని మోసం చేసి లక్షలు గుంజేద్దాని వచ్చావా? నువ్వు నిద్రపోతున్నావు. నీకు నేను తప్ప ఎవరూ కనిపించట్లేదు, ఏమీ వినిపించట్లేదు. నాకేం వినపడతలేదు, ఏం కనిపించడం లేదు. దగ్గరకు చెప్పు ఆయన. మతి చెడిందా? తస్సేలా? అవును, ఆ తస్సేల్ గాడి కొడుకేడి ఏడాడు? వీడింటి తస్సేలు గాడు తస్సేలు అంటూ వెళ్ళిపోతున్నాడు. ఏడు తస్సేలు ఎక్కడున్నావా? మాయమైపోయాడు. నీకేమైనా పిచ్చెక్కిందా? ఒక్కటి పీకనట్టు చేస్తావు. నాయనమ్మ పట్టుకొని తస్సేలు గిసేలు అంటావు ఎరిదద్దమ్మా. నేనురా శేషారత్నం, మీ నాయనమ్మని. నీ డబ్బు ఎక్కడ పోనేవుడు పిచ్చి కన్నా. నాయనమ్మా ఏమైంది? ఏమే నా మనవడు కాక నీకు వేరే మొగుడు కావాల్సి వచ్చాడే? ఏరా కోరపేసాడా, నా ఇంట్లో కూర్చొని తేరగా దుబ్బింది అనుకున్నావా? ఆడి కదరా ముందు. ఆహా, మా ఆయన కొంచెం పెద్ద మేసాలు నీకే కదరా. వదలదండి. అయిపోయి నేను ఎక్కడున్నానంటే శేషారత్నం ఫోటో దగ్గర. పైకి వెళ్ళినా కూడా మొదట్లేదంటే శేషారత్నమా శేషారత్నమా. వస్తున్నాడు. ఏమండి, ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నామో. బాగా అలసిపోయారా అండి? అవును చెల్లి, మరి నల్లపూసలా అయిపోయారు. నాన్న గొడుగు పట్టు. అలాగే అల్లుడు, వడదెబ్బ తినేసేవరా, లోపలికి రెస్ట్ తీసుకుంది గాని. వెంకటరాజు గారి మాత్రం శుభ్రంగా పనిచేసిందిరా. ఇంటిల్లి 10 లైన్లోకి వచ్చేసారు. నమస్తే బాబా. నమస్తే బావా. నువ్వు వెళ్ళి రిక్షా లోపల పెట్టాడు. నువ్వు గొడుగు మూసేసి రిక్షా శుభ్రంగా తుడిచేయ్. అలాగే డార్లింగ్స్, కమ్ ఆన్ ఫాలో. రామకృష్ణరాజు గారు చెప్పిన దగ్గర నుంచి మీరు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నాను. నిజమా? నేనైతే అస్సలు తట్టుకోలేకపోయానండి. ఇంట్లోంచి బయటికి, బయట నుంచి ఇంట్లోకి పరిగెత్తుతూనే ఉన్నానండి. You silly. ఏంటే, నన్ను కొట్టాలని ప్లాన్ చేశారా? ఆ ఫోటోలో కండలు చూశారు కదా, అర గుద్దుకు చచ్చిపోతారంతే. మరి
ఏంటి ఇది కర్రలు చూస్తున్నారు? మరో చెప్పి అయ్యా అయ్యో 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 అమ్మా అమ్మా అయ్యో 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 అయిపోయింది అమ్మా. నమస్కారం వెంకటరాజు గారు. ఏమైంది మండేలా? కొట్టేసి వదిలిపెట్టారు. అది అంత లెవెల్కి జరిగిందా? అవును బాబు. అలా జరగకూడదే. జరిగిందయ్యా. ఇంతకీ మీరు వాళ్ళకి ఏం చెప్పారండి? మీరిద్దరూ ఐకమత్యంతో అతన్ని జాగ్రత్తగా చూసుకోపోతే ఇంకో దాన్ని తెచ్చి వేరే కాపురం పెడతాడని చెప్పాను. అట్లా చెప్పారా? అందుకే వాళ్ళిద్దరు ఏకమయ్యారా? ఇద్దరితోనే తట్టుకోలేక చేస్తున్నాను. మూడో దాన్ని ఎక్కడ భరిస్తానంది? అవా అయ్యా. భానుమతి కాలింగ్. భానుమతి కాలింగ్. ఒకే ఫోన్ నుంచి ఇన్ని కాల్సా? సంథింగ్ రాంగ్. ఓకే, ఈ మిస్టర్ నేను ఛేదిస్తాను కదా. హలో, రామకృష్ణరాజు గారు ఉన్నారా అండి? లేరండి. ఎక్కడికి వెళ్ళారండి? హైదరాబాద్ వెళ్లారు. మీరెవరండి మాట్లాడేది? నేను ఆయన భార్యను మాట్లాడుతున్నాను. ఆయన ఎప్పుడొస్తారండి? తెలీదండి. ఇంతకీ మీరెవరు? నేను ఆయన రెండో భార్యనండి. ఏంటి, నా దగ్గరే నా మొగుడికి రెండో భార్యనంటావా? నువ్వెక్కడో ఉన్నావు కాబట్టి బతికిపోయావు. అదే నా ఎదురుగా ఉంటే నిలువున చీరేసేదాన్ని. పిచ్చి పిచ్చిగా ఉందా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నా? నీకు సిగ్గు శరం ఏదైనా ఉంటే నా ఎదురుగారా, ఏం చేస్తానో చూడు. పెట్టవే ఫోను. అమ్మో, అరే డెంకాడా, అక్కడో వైఫ్ని ఇక్కడో వైఫ్ని మెయింటైన్ చేస్తున్నావా? ఇప్పుడు నీకు ఇస్తాను చూడరా, చెంగడం మీద చుంగిడి. చలో డెంకాడా. మనింటికా? ఎవరూ రాలేదే. పొట్టిగా ఒకడున్నాడు, ఇంటి బయట నుంచుని చూస్తున్నాడు. వాడే నేను చెప్పిన మండేలా. మనిషి బెత్తిడైనా తోక మాత్రం బారెడుంటుంది. తోకని నేను కత్తిరిస్తా. నీ సంగతి నాకు తెలుసు కదా. ఉంటాను, జాగ్రత్త చూసుకో. అమ్మ డెంకాడా, నువ్వు సామాన్యుడు కాదురా, లంకంత కొంప. రేయ్, నాకే ఎర్త్ పెడతావురా? ఒక చిన్న బాంబు వేశానంటే పేక మేడ కూలినట్టు కూలిపోద్దిరా. వస్తున్నా, కాసుకో. రాంబాబు, లక్ష్మి, వెంకన్న. అమ్మా అమ్మా, ఈ పూట మీరెవరూ ఇంట్లో కనిపించొద్దు. హ్యాపీగా సినిమాకి వెళ్ళండి. అమ్మా ఎక్కడ పని అక్కడ అయిపోయింది, ఇంట్లోనూ బయట. చేసేవాళ్ళు వస్తున్నారు, మీరు వెళ్ళండి. ఇదిగో. సరేనమ్మా. వస్తా. నమస్కారం అమ్మా. ఎవరండి మీరు? నా పేరు మండేలా, హైదరాబాద్ నుంచి వస్తున్నాను. ఇక్కడ రామకృష్ణరాజు గారి భార్య నేనే. మీరా? మీరా? అవునండి. అమ్మా, మిమ్మల్ని చూస్తుంటే ఒక సతీ అనసూయ, ఒక సతీ సావిత్రి, కాంచనమాల, కన్నాంబ కనిపిస్తున్నారమ్మా. మీకు అన్యాయం చెయ్యాలని ఆయనకి ఎలా అనిపించిందమ్మా? అదేంటండి? మీ ఆయన మిమ్మల్ని కాదని ఇంకో దాన్ని కట్టుకుని కులుకుతున్నాడమ్మా. నిజమా? నిజమమ్మా, అబద్ధం నేను ఎందుకు చెప్తాను తల్లి ఒట్టు. అదే నిజమైతే ఆయన్ని అడ్డంగా నరికేస్తాను. ఇంకెందుకమ్మా ఆలస్యం, రండి బయలుదేరదాం. అయ్యో, ఒరేయ్ అత్తిలి, తణుకు, తడా, రాంపిల్లి. అవి ఊళ్ళ పేర్లు కదమ్మా, అలా పిలుస్తున్నారేంటి? ఇంట్లో పని మనుషులండి. ఇల్లంతా దుమ్ము పట్టిపోయింది. హైదరాబాద్ వెళ్ళి ఆయన నరికి రావాలంటే కనీసం 5 రోజులైనా పడుతుంది కదా. అందుకే తుడిపించేద్దామని అత్తిలి, తణుకు, తడా, రాంపిల్లి. అక్కర్లేదమ్మా, నేను తుడిచేస్తాను. మీరు ఈ లోపు కత్తులు సానపడుతుండండి. అలాగే అలాగే పడతాను. జన్మమెత్తితిరా, అనుభవించితిరా, బ్రతుకు నరకములో కరిగిపోయితిరా, బ్రతుకు నరకములో కరిగిపోయితిరా. అమ్మా, ఇల్లంతా తుడిచేశాను తల్లి, త్వరగా హైదరాబాద్ బయలుదేరదాం, లేకపోతే కాపురాలు కూలిపోతాయమ్మా. అయ్యో, బట్టలన్నీ నానబెట్టాను, అవన్నీ ఉతికి ఆరేసేయాలే. ఒరేయ్ అత్తిలి, తణుకు, తడా, రాంపిల్లి. వెదవల్లారా, ఎవరు రారే? ఆ బట్టలు ఉతికి ఆరేస్తే త్వరగా హైదరాబాద్ వెళ్ళి ఆయన సంగతి ఏంటో తేల్చాలి. రండ్రా. అక్కర్లేదులేమ్మా, నేనే వెళ్ళి ఉతికి ఆరేస్తాను.
త్వరగా బయలుదేరుతాం తల్లి. అయ్యో, ఇంటి వెనకాల గేదెల కొట్టంలో పేడ రొచ్చు అలాగే ఉండిపోయాయి. ఒరేయ్, అత్తిలే తణుకు తడా రాంపిల్లి, త్వరగా రండ్రా. ఈ పని కానిచ్చేస్తే నేను హైదరాబాద్ వెళ్ళి ఆయన పని చూసుకోవాలి. వద్దులేమ్మా, నేను చేసి వస్తాలేమ్మా. అబ్బా ఎందుకు? అమ్మా, నడుం పట్టేసిందమ్మా. అమ్మా, గేదెల కొట్టంలో పేడంతా క్లీన్ చేశాను తల్లి. గడ్డి మొత్తం పశువులకు వేసానమ్మా. ఇంకా హైదరాబాద్ వెళ్దాం. అత్తిలి తణుకు తడా రాంపిల్లి. ఇంకా వాళ్ళు ఎందుకమ్మా? కారు స్టార్టింగ్ ప్రాబ్లం బాబు, ఎవరైనా తొయ్యాలి కదా. అవునమ్మా, తొయ్యాలిగా. ఎవరో ఎందుకమ్మా, నేనే తోస్తానమ్మా. అద తల్లి సరేరా, తోద్దు గాని హైదరాబాద్ దాకా.